హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాదం చెట్టులా కనిపిస్తుంది కానీ బాదం చెట్టు కాదు, కలోఫిలం ఇనోఫిలం చెట్టు. మీ ఊరిలో దీనిని ఏమంటారో మెసేజ్ పెట్టండి. ఈ చెట్టు పేరు నాకు తెలియనట్లయితే మీరు మెసేజ్ పెట్టండి. ఇంటర్నెట్లో చూసిన ప్రకారం అయితే ఇది కలోఫిలం ఇనోఫిలం చెట్టు. దీనిని సాధారణంగా తమను చెట్టు అంటారు. అలెగ్జాండ్రియన్ లారెల్ లేదా బ్యూటీ లీఫ్ అని పిలుస్తారు. ఇది తూర్పు ఆఫ్రికా భారతదేశం మరియు ఆస్ట్రేలియాతో సహా ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన పెద్ద సతత హరిత మొక్క. కాయలు కింద పడ్డాయి, చాలా కాయలు గుత్తులు గుత్తులుగా కాసింది. కానీ ఈ కాయ లోపల పెద్ద గింజ ఉంది, చాలా పెద్ద గింజ. గింజలను దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విత్తనాల నుండి విలువైన నూనె, తమను నూనె అంటారు దీన్ని, నూనెను తయారు చేస్తారనమాట. గట్టిగా ఉంది, పెంకులా ఉంది, చాలా గట్టిగా ఉంది విత్తనం, చాలా పెద్ద విత్తనం. తొక్క మందంగా లేదు, కొంచెమే ఉంది. లోపల విత్తనం మట్టికి చాలా పెద్దగా ఉంది. ఈ చెట్టు గుండ్రని పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గుండ్రని పండ్లు చూసారా, కింద చాలా పడిపోయాయి, ఎండిపోయి ఉన్నాయి. మొక్కలు కూడా చాలా మొలిసాయి. ఇవి బాదం చెట్టు లాగానే ఉన్నాయి, బాదం ఆకుల్లో ఉన్నాయి. దీనిని సాంప్రదాయ వైద్యంలో చర్మ వ్యాధుల చికిత్సకు మరియు సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. కలప కూడా బాగా ఉపయోగపడుతుంది, చెట్టు కలప. ఈ కలప అధిక నాణ్యత కలిగినది మరియు పడవల నిర్మాణం, ఫర్నిచర్ మరియు ఫ్లోరింగ్ కోసం ఉపయోగించబడుతుంది. తీర ప్రాంతాలలో నేల స్థిరీకరణకు దీనిని తరచుగా విండ్ బ్రేక్గా కూడా ఉపయోగిస్తారు. ఇది ఈ చెట్టు గురించి. ఈ ఆకులు చూసారా అంత అందంగా ఉన్నాయో, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అందుకనే దీనిని సతత హరిత మొక్క అన్నారు. ఆకులు చాలా బాగున్నాయి, కాయలు మాత్రం చాలా కాసింది, గుత్తులు గుత్తులుగా కాసింది. ఈ కాయలు బాగా పండిన తర్వాత ఎండబెట్టి అప్పుడు ఆ గింజల నుంచి నూనెను తీస్తారు. ఇది నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్కూల్లో కనిపించింది మొక్క. మీకోసం చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కలప. ఈ కలప చాలా మంచిది. కలప చాలా గట్టిగా ఉంది, చాలా మంచిది ఈ కలప. ఫర్నిచర్ టేబుల్స్ కూడా మనం ఈ కలపతో తయారు చేసుకోవచ్చు. ఇవి పొలాలుగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి కాయలు ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ కాయల్ని, ఈ చెట్టుని చూడటం ఇదే మొదటిసారి. మీరు కూడా మొదటిసారి చూసిన మొక్కలను, వాటి గురించి తెలుసుకోవాలంటే మెసేజ్ పెట్టండి. ఈ కాయ చాలా గట్టిగా ఉంది. చూసారా, కోతులు గోకవరం వచ్చాను నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి. నేను అక్కడ ఈ వీడియో తీస్తున్నాను. మీ ఊరిలో ఈ చెట్టుని ఏమంటారో తప్పకుండా మెసేజ్ పెట్టండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. చాలా గింజలు ఇక్కడ పడి మొక్కలు మొలిసాయి, చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. అని ఈ కాయలు మనం ఎప్పుడు కూడా తినలేదు, తినకూడదు. నూనె మాత్రం తయారు చేస్తారు, తమను నూనె. ఈ మొక్కలను మనం నూనె కోసం పెంచుకోవచ్చు, ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు, పంట పొలాల్లో కూడా పెంచుకోవచ్చు, చాలా గట్ల వెంబడి కూడా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు కాబట్టి ఎలాగైనా వర్షపు నీటికి అవే పెరుగుతాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. భలే నిర్మల.